ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకుంటేనే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారు. అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో, తులారాశి జాతకులకు అదృష్టం అనేది ఎలా వస్తుందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతిపెద్ద శత్రువుగా మారి వీరి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారి అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పోల్చుకోరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజ్ఞాకర్షణ ఉంటుంది. తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలతో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రుల ఇచ్చిన ఆస్తిపాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయములో అదృష్టము కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గముతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఈ దశలో కలిగిన సంతానానికి ఈ యోగము ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోనవలసి వస్తుంది. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగాలు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు. వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వీరు కృషి చేస్తారు. స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చునైనా పెడతారు. స్నేహితులకు ఆపదలో వీరు దేవుడుగా కనిపిస్తారు. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది
ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. తులారాశికి చెందిన వారు విద్య విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తులారాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. అయితే తులారాశి వారు మీ జీవితంలో ఇంతకు ముందు కానీ ఇంకా ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయమైతే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరితో అతిగా స్నేహం చేయటం, అతిగా మాట్లాడడం అసలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీకు మంచే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. తులారాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ ఎస్ లెటర్ ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో మీ రహస్యాలు పంచుకోకుండా ఉండండి. వీరి వల్ల ప్రస్తుతం మీకు సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీరికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఎస్ లెటర్ వ్యక్తులతో స్నేహం అంత మంచిది కాదు. అదేవిధంగా శత్రుత్వం అంత మంచిది కాదు. మరి తులారాశి వారు ఈ ఎస్ లెటర్ వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారము కుంకుమార్చన చేయటం శుభకరం. తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ యందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్రా నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు. అలాగే ఈ చిత్రా నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరతాయి. తులారాశిలో జన్మించిన వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి శుభ ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారు ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించాలి. తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖ రుద్రాక్షను ధరిస్తే మంచిది. తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 1, 2 మరియు 4. వీరికి శుక్రవారము, బుధవారము మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టుకోపోవటము మంచిది. తులారాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో అష్టలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. చిత్తా నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి మంగళవారాలలో మారేడు పట్ట ఎర్ర పువ్వులు సమర్పించండి. అలాగే కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజులలో షష్ఠీ తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహు గ్రహానికి శనివారాల్లో నల్ల మినుములు, నీలిరంగు వస్త్రములు సమర్పించాలి. అలాగే రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ దుర్గా అమ్మవారిని పూజించాలి. విశాఖ నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గురుగ్రహానికి శనగలతో ఆహార పదార్థాలు చేసి ఆయనకు నమస్కరించి ఆ తర్వాత పేదలకు పంచాలి. ఈ పరిహారాలను తులారాశికి చెందిన చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాల వారు తప్పనిసరిగా ఆచరించాలి. అప్పుడే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే తులారాశి వారికి జీవితంలో మరో 2 రోజుల్లో ఒక సంఘటన అయితే జరగబోతోంది.
ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. వృత్తిపరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఇప్పటి వరకు వీరు చూడని మార్పులు చూస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా ఇది అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది. వృత్తిపరంగా ఖచ్చితంగా రానున్న 2 రోజుల్లో మంచి ఫలితాలను అందుకోబోతూ ఉన్నారు. వృత్తిలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాన్ని దక్కించుకుంటూ ఉంటారు. తర్వాత స్థలం లేదా పదవిలో ఊహించని మార్పు కూడా కలుగుతుంది. దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హీరోగా మారుతారు. దీనికి 100కు 100% మీరు పడిన కష్టమే. మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. అలాగే మీరు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అన్ని ముఖ్యమైన పత్రాలను తనిఖీ చేసుకోవటం మంచిది. ముఖ్యమైన పత్రాలు మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఉద్యోగ మార్పు కోసం లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న 2 రోజులలో మీరు విదేశాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇక రానున్న 2 రోజుల్లో తులారాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది మీకు మంచి సంపాదన కలిగేటటువంటి సమయం. అలాగే ఊహించిన మార్పులు ఉంటాయి. ఈ ఊహించిన అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో కోర్టులో మీ ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు కనుక ఏవైతే స్ట్రక్ అయిపోయి ఉంటాయో అవి వాటికి సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శని 6వ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఆర్థిక వృద్ధిలో ఎంతగానో సహాయం పడుతుంది. ఈ విషయాన్ని మీరు నమ్మలేకపోతారు. ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న 2 రోజుల్లో మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలతో ఇంకా మీ భాగస్వామితో సమస్యలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. దీనితో పాటుగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వ్యాపారంలో విపరీతంగా కలిసి రావటం వల్ల మీకు అద్భుతమైన కాలంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే తులారాశికి చెందిన విద్యార్థులకు రానున్న 2 రోజుల్లో మంచి సమయంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ఫలితాన్ని మీరు ఈ సమయంలో దక్కించుకోవచ్చు. దాంతోపాటుగా మీరు మెరుగైన విద్యను పొందుతారు. మీరు మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. అయితే కొన్ని ఆటంకాలు ఉంటాయి. కాబట్టి కోరుకున్న ఫలితాలను పొందడానికి మీరు కష్టపడాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ కారణంగా మీరు అంటే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇంకా వ్యాపారం, ఉద్యోగము, వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ కూడా మీరు చక్రం తిప్పుతూ ఉంటారు. అందులో సందేహమే లేదు. ఇక మీ 14 ఏళ్ల పాటు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఈ 2 రోజులు మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్టదైవాన్ని పూజించండి. మేలు జరుగుతుంది.